చాలా రీజన్స్ ఉంటాయండి హెయిర్ ఫాల్. సో, ఒకటి ఏమన్నా రీసెంట్‌గా స్ట్రెస్ ఏమైనా ఉందా హ్మ్. అనేది చూసుకోవాలి. సెకండ్ ఏమన్నా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయేమో చూసుకోవాలి. చాలా మటుకు చాలా మందికి 90% ఆఫ్ పీపుల్‌కి హ్మ్. ఎవరైతే మా క్లినిక్‌కొస్తారో, వాళ్ళకు హెయిర్ ఫాల్ అని కంప్లెయింట్‌తో వస్తారో, హ్మ్. వాళ్ళకి మేము బ్లడ్ టెస్టులు చేసినప్పుడు ఓకే. 90% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ న్యూట్రిషనల్ హుహు. డెఫిషియన్సీస్. ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్‌లో కూడా ఐరన్ డెఫిషియన్సీ, హ్మ్. వైటమిన్ డి డెఫిషియన్సీ, వైటమిన్ బి12 డెఫిషియన్సీ. ఈ 3 చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఈ 3 లేనిదే మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా జరుగుతూ ఉంటుంది. అండ్ అవి మీరు కరెక్ట్ చేసుకోనంత వరకు ఆ హెయిర్ ఫాల్ అనేది ఆగదనమాట. హ్మ్. సో, ఇది ఇంకొక రీజన్. అవును. మూడోది యూజువల్లీ జెనెటిక్ రీజన్స్ కూడా ఉంటాయండి. లైక్ హ్మ్. మీ ఫ్యామిలీలో గానీ, మీ రిలేటివ్స్‌లో గానీ బాల్‌నెస్ హిస్టరీ ఉన్నా, హెయిర్ థిన్నింగ్ హిస్టరీ ఉన్నా, మీలాంటి వాళ్ళల్లో కూడా హెయిర్ ఫాల్ అనేది కనిపిస్తుంది. అండ్ ఫైనలీ హార్మోనల్ ఇంబాలెన్స్. హ్మ్. అది ఈ కాలంలో చాలా మందికుంటుంది. బికాస్ ఆఫ్ సెడెంటరీ లైఫ్. ఊరికే కూర్చొని ఉండడం వల్ల ఆఫీస్ వల్లనో, అంటే వేరే రీజన్స్ వల్లనో. అండ్ దెన్ హ్మ్. హార్మోనల్ ఇంబాలెన్స్, ఒబేసిటీ, స్ట్రెస్, ఇవి మెయిన్ రీజన్స్. ఇవి కాకుండా ఇవన్నీ మీకు లేవు అని అంటే మాత్రం డెఫినెట్లీ ఏమన్నా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉందేమో చూసుకోండి. అది కరెక్ట్ చేసుకుంటే తప్పకుండా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. ఇది కాకుండా డాండ్రఫ్ ఉన్న, హార్డ్ వాటర్ యూసేజ్ వల్ల హ్మ్. చాలామందికి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది.